अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। మహాభారతం విదురనీతి సుధలోని 8వ అధ్యాయం 6వ శ్లోకం. సుఖార్తినః కుతో విద్యా నాస్తి విద్యార్థినః సుఖం. సుఖార్తి వా త్యజేత్ విద్యాం విద్యార్థి వా త్యజేత్ సుఖం. సుఖార్తినః కుతో విద్యా నాస్తి విద్యార్థినః సుఖం. సుఖార్తి వా త్యజేత్ విద్యాం విద్యార్థి వా త్యజేత్ సుఖం. సుఖము కోరుకు వారికి విద్య ఎక్కడిది? విద్య కోరుకోని వానికి సుఖము లేదు. సుఖం కోరువాడికి విద్యను వదలవలయును. విద్యార్థి అయినచో సుఖమును వదులుకొనవలయును అని విదురుల వారు చెప్పారు. ఇది ఒక అద్భుతమైన నీతి బోధ. అన్ని కాలాలకు వర్తించే పరమసత్యం. మనిషి జ్ఞానానికి పదును పెట్టేదే విద్య. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. పశు ప్రవృత్తి నుండి మనిషిని విద్య కాపాడుతుంది. అయితే విద్య నేర్పడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. విద్యాతురాణ నా సుఖం నా నిద్ర. విద్య కోరువారు సుఖము నిద్ర పట్ల ఆసక్తి చూపరు. బహుశా ఈ సూక్తికి విదురనీతి ఆధారమై ఉంటుంది. సుఖముల మీద ఆసక్తి కలవాడికి విద్య అబ్బదు. శ్రద్ధ ఉండాలి కనుక నియమాలు పాటించాలి. కాబట్టి సుఖములతో కూడిన విద్య ఉండదు. నాస్తి విద్యార్థినః సుఖం. విద్య కోరేవారికి సుఖము ఉండదు. ఒకవేళ నాకు సుఖమే కావాలి అనుకుంటే విద్య విషయము విస్మరించాలి. విద్య వెలుగు వంటిది. అజ్ఞానం నుండి రక్షిస్తుంది. విద్య ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఎందరో మహానుభావులు తమ రచనల ద్వారా విజ్ఞాన నిధుల్ని భద్రం చేశారు. వాటిని అందుకోవాలంటే విద్య ఉండి తీరాలి. విద్య వల్ల క్రమశిక్షణ అబ్బుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుస్తుంది. వెలిగే దీపము మరిన్ని దీపాలను వెలిగించడానికి ఉపకరించినట్లు విద్య గలవాడు మరి ఎందరికో విద్యాదానం చేయగలడు. తద్వారా సమాజం వికాసవంతమవుతుంది. విద్య లేని సమాజం అనాగరికత ఆటవిక స్థాయిలోనే ఉండిపోతుంది. విద్య విజ్ఞానం సద్వినియోగపరచుకోవాలి. లేకపోతే సమాజానికి హాని కారణం కావచ్చు. తెలివి ఉండాలి, కానీ అది మోతాదుకు మించితే అతి తెలివి అవుతుంది, అపకారి అవుతుంది. కాబట్టి అన్నిటా విచక్షణ వివేకం నిగ్రహం చూపాలి. విద్య ప్రాథమిక దశలో అంటే చిన్న వయసులో నేర్పడం ఉత్తమం. ఆలస్యంగా నేర్పడం మధ్యమం. వార్ధక్యంలో నేర్పడము ఆదామము. ఎందుకంటే వార్ధక్య విద్య వల్ల సామాజికంగా ఎలాంటి ప్రయోజనము కలగదు. తనను తాను కాపాడుకోగలడు లేదా కొందరికి పరిమిత విద్యాదానం చేయగలడు. మరి ఒకసారి విదురుల వారు చెప్పిన విద్య యొక్క ప్రాముఖ్యత సంబంధించిన పద్యమును చూద్దాం. సుఖార్తినః కుతో విద్యా నాస్తి విద్యార్థినః సుఖం. సుఖార్తి నా త్యజేత్ విద్యాం విద్యార్థి వా త్యజేత్ సుఖం. సుఖము కోరువారికి విద్య ఎక్కడిది? విద్య కోరుకుని వానికి సుఖము లేదు. సుఖము కోరేవాడిని విద్యను వదలవలేను. విద్యార్థి అయినచో సుఖమును వదులుకొనవలేను. కాబట్టి విద్యార్థులైన వారు సుఖముల భోగలాలస్తకు దూరమై జ్ఞానతృష్ణను పెంచుకోవాలి. హరి ఓం తత్సత్.